హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో పాప బర్త్డే ఐటెం దగ్గరికి వచ్చేస్తుంది. సో అందుకని షాపింగ్ కోసం ఇట్లా బయటికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఫస్ట్ అయితే డ్రెస్ అదంతా కూడా షాపింగ్ ముందే అయిపోయింది. సో స్కూల్లోని కొంచెం ఏంటి రిటర్న్ గిఫ్ట్స్ లాగా పెన్సిల్స్ కానీ లైక్ సంథింగ్ అలాంటివి ఏమో కొనడానికి అని చెప్పేసి ఫస్ట్ అయితే స్టేషనరీ షాప్కి అయితే వచ్చాము. సో వాళ్ళని అడిగితే ఇలాంటి సెట్స్ అయితే ఫస్ట్ చూపించారు. లైక్ పెన్సిల్, ఎరేజర్, స్కేల్, ఇంకా షార్ప్నర్ వస్తాయి. అండ్ నేను వచ్చేసి క్రయాన్స్ అడిగాను అనమాట. సో పెన్సిల్స్ అవన్నీ రెగ్యులర్గా ఇస్తూనే ఉంటారు కదా. సో క్రయాన్స్ అయితే చక్కగా డ్రాయింగ్ కదా వేసుకోవడానికి బాగుంటుంది, పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే. ఇంతవరకు వాళ్ళ క్లాస్లో ఎవరు కూడా అట్లా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. సో నాకు అనిపించింది క్రయాన్స్ తీసుకుందామని చెప్పేసి. సో ఒకటి ఈచ్ ఎంత అన్నారు, 10 రూపీస్ అనమాట. సో అట్లా నేను 40 అయితే తీసేసుకున్నాను. క్రేయాన్స్ ఐడియా బాగుందా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దెన్ నెక్స్ట్ అక్కడ నుండి బేకరీకి అయితే వచ్చేసామన్నమాట. సో తర్వాత అక్కడ స్వీట్స్ ఇంకా కేక్ కూడా ఆర్డర్ చేసేసాము. మా పాప బర్త్డే కొంచెం స్పెషల్ అనే చెప్పాలి, ఎవరు కూడా మర్చిపోను. ఎందుకంటే December 31st అన్నమాట. మాకన్నీ డబుల్ ధమాకానే, ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ అలానే బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అదే రోజు. అందుకు సో వన్స్ కేక్ ఇంకా స్వీట్స్ అవి కూడా అయిపోయినాక నెక్స్ట్ ఇంకా బిస్కెట్స్ ఇంకా చాక్లెట్స్ స్కూల్లో పంచడానికి అండ్ టీచర్స్కి అందరికీ ఇవ్వడానికి, ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి అన్నట్టుగా ఇంకా అక్కడ చూస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి హోల్సేల్ షాప్. సో అన్నీ కూడా ఇట్లా ప్యాకెట్స్లో తీసుకుంటే మనకు కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. సో అట్లా నేను అక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను అండ్ అలానే ఏంటది 5 స్టార్స్ కాదు, డైరీ మిల్క్ తీసుకున్నాను, ఇంకా మంచ్ కూడా తీసుకున్నాను. ఇవి నేను తీసుకున్నది. సో ఇంటికి వెళ్ళాక ఇండివిజువల్గా మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను, ఓకేనా. సో ఇప్పుడే అన్నీ వెళ్ళి కొనేసుకొని ఏమేమి అవసరం అవన్నీ కొనేసుకొని తీసుకొచ్చాము. ఇదే ఆ సంత అంతా కూడాను. సో మీకు నేను మాట్లాడుతుంటే మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అవ్వచ్చు, బికాస్ మా అపార్ట్మెంట్లో పైన కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇప్పుడు సంతని చూసేద్దాము ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అని చెప్పి. ఫస్ట్ అయితే ఈ క్రయాన్స్ తీసుకున్నాను అనమాట, స్కూల్లో పిల్లలకి వాళ్ళ క్లాస్లో పిల్లలకి పంచడానికి. సో చాక్లెట్స్ కామన్గా ఇస్తాము. సో చాక్లెట్స్తో పాటు ఏదైనా ఒకటి ఇస్తే వాళ్ళకి యూస్ఫుల్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో 2 చూపించాను కదా మీకు. ఒకటి పెన్సిల్, ఎరేజర్, స్కేల్ ఆ సెట్ ఒకటి అండ్ ఇంకోటి క్రయాన్స్. సో నాకు అది అందరూ ఇస్తారులే అని క్రయాన్స్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది కదా అన్నట్టుగా ఇది తీసుకున్నాను. సో ఈచ్ 10 రూపీస్ కదా. సో 40 పీసెస్ తీసుకున్నాను. నార్మల్గా అయితే ఇవి 10 రూపీస్ కదా ఈచ్, బట్ మనకి బల్క్లో తీసుకోవడం వల్ల 8 రూపీస్కి వచ్చింది. మామూలుగా అయితే 400 రూపీస్ అవుతుంది, నేను 40 పీసెస్ తీసుకున్నా కాబట్టి. బట్ మనకి ఇప్పుడు 320 రూపీస్కి వచ్చింది అనమాట, అంటే 80 రూపీస్ తగ్గింది కదా. సో బల్క్లో తీసుకుంటే హోల్సేల్ రేట్కి కొంచెం వాళ్ళు ఇస్తారు, మనకు కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అవుతుంది అనే ఉద్దేశంతో దగ్గరికి వెళ్ళి కేక్ ఇంకా స్వీట్స్ కూడా ఆర్డర్ ఇచ్చేసాము. సో స్వీట్స్ వచ్చేసి టీచర్స్కి పంచడానికి అండ్ కేక్ వచ్చేసి బర్త్డే కోసం అన్నట్టుగా. అండ్ చాక్లెట్స్ లైక్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ బర్త్డేస్ కాబట్టి చాక్లెట్ బాక్సెస్లోనే తీసుకున్నాను బల్క్లోని. ఇవి డైరీ మిల్క్ తీసుకున్నాను, 80 పీసెస్ వస్తాయంట. ప్రైస్ వచ్చేసి 345 పడింది. అండ్ అలానే మంచ్ వచ్చేసి 5 రూపీస్ అన్నమాట, 5 రూపీస్ ఒకటి, ఈచ్ 5. సో దీంట్లో వచ్చేసి ఎన్నో చెప్పారబ్బా 150 అనమాట ఈ ప్యాక్ అయితే. అలానే బిస్కెట్స్ కూడా ఇక్కడ బల్క్లో నేను హోల్సేల్లో తీసుకున్నాను, అందుకే కొంచెం ప్రైజెస్ అనేటివి కొద్దిగా తక్కువ ఉంటాయి. సో ఈ ప్యాక్ మొత్తం కూడాను అంటే 5 రూపీస్ అనమాట ఈ బిస్కెట్ ప్యాకెట్. అండ్ టోటల్గా దీంట్లో 12 ఉంటాయి. నార్మల్గా అయితే మనకి 60 రూపీస్ కదా ఈ ప్యాకెట్, బట్ మనకి హోల్సేల్లోనే ఏంటంటే 54 రూపీస్కి వస్తుంది. సో ఇలాంటివి నేను 5 సెట్స్ 6 సెట్స్ తీసుకున్నాను, అంటే 60. సో ఇదంతా నాకు 275 రూపీస్ పడింది అనమాట. సో ఇవన్నీ కలిపి అండ్ దీంతో పాటు మిక్సర్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. చిన్న ప్యాకెట్స్ ఆల్రెడీ ప్యాక్ చేసే ఉన్నాయి. దీంట్లో 10 ఉంటాయంట. సో అలాంటివి తీసుకున్నాను, ఇన్ని తీసుకున్నాను అనమాట. సో ఇవైతే ఈచ్ 40 రూపీస్ అని చెప్పారు.
సో 2 తీసుకున్నాను, 80 రూపీస్ పడింది. నేను బర్త్డే కోసం పర్చేస్ చేసినవి. ఇంకా చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఇంకా బర్త్డే కోసం డెకరేషన్ కోసం కూడా కొన్ని ముందుగానే ఆర్డర్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ క్రై. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మళ్ళీ మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంటుల్ దెన్ బై, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.